సంక్రాంతి మేము చెప్పినట్టుగానే భోగభాగ్యాలతో భోగి రోజు రిలీజ్ అయిన మా బాడీగార్డ్ అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని అలరిస్తూ మా బ్యానర్కి మంచి పేరు తెచ్చే సినిమాగా నిలబడింది. మేము ముందుగానే చెప్పినట్టుగా వెంకటేష్ బాబు గారి సినిమాల్లోనే నెంబర్ 1గా నిలుస్తుందని మేము అనుకున్నాం. అలాగే ఈ రోజున ఈ సినిమా ఘన విజయం సాధించి మా బ్యానర్కి ఫస్ట్ టైం నేను తీసిన సినిమాలు అన్నింటిలోకెల్లా మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. మంచి పేరుతో పాటు మంచి డబ్బు కూడా వచ్చింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమా చేసినందుకు మా బ్యానర్లో ఇలాంటి స్క్రిప్టు ఒప్పుకొని వెంకటేష్ బాబు గారు చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మంచి డైలాగ్ రాసిన కోన వెంకట గారికి, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన తమన్, అద్భుతమైన ఫోటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు. ఎక్కడ చూసినా అసలు విపరీతమైన ఫ్యామిలీస్ తోటి ఈ సినిమా ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఒక 3 డేస్లోనే గత వెంకటేష్ బాబు గారి సినిమాలన్నింటినీ క్రాస్ చేసిందంటే కింద సెంటర్లు అన్ని సెంటర్లలో అదొక రికార్డుగా ఈ పండగ చేసుకుంటున్న అఖిలాంధ్ర ప్రేక్షకులందరికీ మాకింత సక్సెస్నిచ్చిన అఖిలాంధ్ర ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతాను. ఈ సినిమాకి గోపీచంద్ నిజంగా ఒక కష్టపడి అతని లైఫ్, నేను ఫస్ట్ చెప్పాను ఈ సినిమా బాగా చేస్తేనే లైఫ్ ఉంటుంది, లేకపోతే ఇండస్ట్రీలో నిలబడం అని చెప్పాను. అతను డే అండ్ నైట్ అదే పని మీద ఉండి ఈ సినిమా ఇంత సక్సెస్ అవడానికి ముఖ్య కారణమయ్యాడు. నాకు నిజంగా ఎంత ఉత్సాహంగా ఈ పండగకి ఇంత ఆనందంగా ఉందంటే వెంకటేష్ బాబు గారు ఈ సినిమా చేయటం, ఇంత సూపర్ హిట్ అవటం, వెంకటేష్ బాబు గారు ఎలాగైతే ఆడియన్స్ కోరుకుంటారో అలాంటి స్క్రిప్ట్ రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. కథనిచ్చిన సిద్దిక్ గారికి, వాళ్ళందరికీ మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాడీగార్డ్ మలయాళంలో పెద్ద హిట్టు, తమిళ్లో హిట్టు, హిందీలో హిట్టు, తెలుగులో హిట్టు. అయితే ఈ తెలుగు బాడీగార్డ్కి ఏంటంటే నిర్మాత చాలా భారీగా ఉంటాడు. ఆయన 6 అడుగులు ఆజానుభావుడు. నెక్స్ట్ టైలర్ మేడ్ అంటారు చూసారా, ఒక సూట్ కొంటే జనరల్గా మనం వెళ్ళి సైజ్ చూసుకుంటాం ట్రయల్ రూమ్లోకి వెళ్ళి. అలా లేకుండా కరెక్ట్ యాప్ట్ సబ్జెక్ట్ ఇది వెంకటేష్ బాబు గారికి. అట్లాగే డైరెక్టర్ చూడటానికి సన్నగా ఉన్నా కూడా బాడీగార్డ్ సినిమా తీసారేంటి అని అనుకుంటున్నారేమో. బాడీ ఉంటే బాడీగార్డ్ తీయాలని కాదు, కథలో మ్యాటర్ ఉందా లేదా అంతే. కథ అట్లాంటి కథ ఇది ఈ సినిమా బాడీగార్డ్. తర్వాత ఇక మా కోన వెంకట్ తను మాటలతోటి ఎరక్కొట్టేశాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా పండక్కి నిజంగానే మెల్లంగుండి సురేష్ గారు పండగ చేసుకుంటాడు. ఆయన యాప్ట్ అయ్యింది ఈ సబ్జెక్టు. హ్యాట్రిక్, ఎందుకంటే ఫస్ట్ కాంచన, తర్వాత మొన్న కందిరిగా, ఇప్పుడు వెంకటేష్ బాబు గారితో బాడీగార్డ్. ఇప్పుడు హ్యాట్రిక్ అంటే జనరల్గా సినిమా వాళ్ళలోనే సినిమా యావరేజ్గా ఉందంటే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు, సెకండ్ హాఫ్ బాగుందంట, ఫస్ట్ హాఫ్ బాగుందంట అంటారు తప్ప ఎక్కడికి వెళ్ళినా కూడా ఇనానిమస్ టాక్ ఉందండి. ఇది అంటే చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే వాళ్ళు ఆ డబ్బులతోటి టికెట్ కొంటున్నారు కాబట్టి ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇచ్చారంటే నిజంగా పండగ రోజున మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఈ సినిమాతోటి మా గోపి పెద్ద డైరెక్టర్ అయ్యాడు. RAC కన్ఫర్మ్ అయిపోయింది. RAC టికెట్ అంటే జనరల్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్లోకి వచ్చాడు ఇప్పుడు. సో అట్లాగే కంటిన్యూ అవుతాడని నేను ఆశిస్తున్నాను. ఇక బెల్లంకొండ సురేష్ గారు బ్యానర్స్లో ఇక స్టార్ట్ అయ్యే సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాను. ఇంకా నెక్స్ట్ వెంకటేష్ బాబు గారు మరి దిల్ రాజు గారి సినిమాలో చేస్తున్నారు. ప్లస్ అదే కాక ఇంకో 2 సినిమాలు కూడా కమిట్ అవుతున్నారు. ఇక కోన వెంకట్ గారు అయితే ఆయన మరి పండగ రోజున ఆయన కూడా పండగ చేసుకుని వచ్చాడు. ఇప్పుడే బాంబే నుంచి దిగాడు, స్మార్ట్గా ఉన్నాడు కుర్రాడు. ఏదైనా ఈ సినిమాలో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ సినిమా చూసిన వాళ్ళు అందరూ బయటకు వచ్చి డైలాగులు గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్పడం అనేది ఒక ఆర్టిస్ట్కి అది చిన్న గ్లూకోజ్ బాటిల్ లాంటిది. అంటే ఇమ్మీడియట్గా క్యాచ్ చేశారా ఓహో ఈ డైలాగ్కి అనే చాలా ఆనందం వేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి మేము ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ పండగ ఇచ్చింది మాకు ఆడియన్స్. మేము ఇదే వేదిక మీద ఇదే చోటు రిలీజ్ ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
అందులో ఒక మాట చెప్పాను, బాడీగార్డ్ అంటే భద్రత, బాడీగార్డ్ అంటే ఒక నమ్మకం. సో నిర్మాత, ఈ సినిమాకి పనిచేసిన వెంకటేష్ బాబు గారి దగ్గర నుంచి పనిచేసిన టెక్నీషియన్స్, మేమందరం, డైరెక్టరు, నేను, మ్యూజిక్ డైరెక్టర్, ప్రతి ఆర్టిస్ట్ మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది ఈ బాడీగార్డ్. అలాగే ఈ సినిమాకి భద్రత విషయానికి వస్తే, ఈ సినిమాని తీసుకున్న బయ్యర్స్ దగ్గర నుంచి, అంటే ఒక సినిమా రియల్ సక్సెస్ ఎప్పుడు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి పార్కింగ్ టికెట్ అమ్మేవాడు వరకు వాడు సాటిస్ఫై అయినప్పుడే ఆ సినిమా పూర్తి విజయాన్ని సాధిస్తుంది అని నేను బలంగా నమ్ముతాను. అలాగే బాడీగార్డ్ ఆ కోవకు చెందిన సినిమా. నేను ఫస్ట్ టైము అంటే వెంకటేష్ గారు చాలా కూల్గా కనిపించిన ఒక పిక్చర్ స్టార్ట్ అయ్యే ముందు ఆ క్యారెక్టర్కి అంటే ఎటువంటి బాడీ లాంగ్వేజ్ ఫిక్స్ అవ్వాలి అని ఒక హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు, లోపల చాలా తపన పడుతూ ఉంటారు. సో అది చాలా తక్కువ సందర్భాలలో చూస్తూ ఉంటాం. నేను ఫస్ట్ డే నాడు ఈ షూటింగ్కి ఫస్ట్ ఒక సాంగ్తో స్టార్ట్ చేశారు, మన రాజు సుందరం బాడీగార్డ్ టైటిల్ సాంగ్. ఆ సాంగ్ చూడడానికి లొకేషన్కి ఫస్ట్ డే నాడు వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ డే ఒక బాడీ లాంగ్వేజ్ ఫిక్స్ అయ్యారు. అంటే రెండు చేతులు కట్టుకొని ఒక టఫ్నెస్ తోటి ప్లస్ ఇన్నోసెన్స్ మిక్స్ చేస్తూ, అంటే బాడీగార్డ్ క్యారెక్టర్ ఇలా ఉండాలి అని ఫస్ట్ డే నాడే ఆయన ఫిక్స్ అయ్యారు. అప్పుడు చూసి అనుకున్నాను నేను, ఆయన ఆ పోస్చర్ చూసిన రోజు అనుకున్నాడు, ఓకే ఈ పిక్చర్ హిట్. ఎందుకంటే చాలామంది చెప్పారు, ఇప్పుడు అలీబాయ్ చెప్పినట్టు అన్ని భాషల్లో కన్నా తెలుగు బాడీగార్డ్ ఈజ్ ది బెస్ట్ అని చాలామంది, అన్ని లాంగ్వేజ్ చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే బికాజ్ అన్ని ఎమోషన్స్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఆర్టిస్ట్ అండ్ ప్లస్ దాన్ని జీవించిన ఆర్టిస్ట్ కేవలం వెంకటేష్ గారు మాత్రం చెప్పగలను నేను. సో అందుకని దీనికి ఈ రేంజ్ ఆఫ్ యూనో టాక్ రావడానికి కారణం, అందరికీ రియల్ పండగ ఇది నిలవడానికి కారణం కేవలం వెంకటేష్ గారే. ఆయన మేము అదే అంత ముందు కూడా చెప్పాము. సో వీఆర్ రియల్లీ హ్యాపీ. మా బాడీగార్డ్ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది వెంకటేష్ గారికి, బెల్లంకొండ సురేష్ గారికి. ఎందుకంటే ఆల్రెడీ అన్ని లాంగ్వేజ్లో ప్రూవ్ అయిన ఒక స్క్రిప్ట్ని, ఒక మంచి స్క్రిప్ట్ని నా మీద నమ్మకంతో ఇచ్చినందుకు వెంకటేష్ గారికి, అలానే సురేష్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకంటే కోన గారు చెప్పినట్టు ఒక యంగ్స్టర్ వచ్చేసి ఇంత పెద్ద సబ్జెక్ట్ని, ఎమోషన్స్ని ఎలా డీల్ చేస్తాడు అని వాళ్ళకి ఒక అంటే నమ్మకం నా మీద ఉంచినందుకు నేను ఈరోజు ఈ సక్సెస్తో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. అలానే మా సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి మా అందరు టెక్నీషియన్స్ అందరూ బాగా హెల్ప్ అయ్యారు. కోన వెంకట్ గారి డైలాగ్స్, అలానే శ్యామ్ గారి ఫోటోగ్రఫీ, అలానే గౌతమ్ రాజు గారి ఎడిటింగ్, రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఫైట్స్, మ్యూజిక్ తమను, అందరూ కూడా బాగా హెల్ప్ అయ్యారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా ఇది మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరు, ఈ సంక్రాంతికి మంచి సినిమా ఇచ్చారు అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ బాగా అంటే మంచి కామెడీ, మంచి యాక్షను, అంటే హోల్సమ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయింది. ఈ పండగకి ఇంత పెద్ద హిట్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సంక్రాంతి పండగకి ప్రేక్షకులు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ముందు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి పిక్చరు, గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇస్తే ప్రేక్షకులు ఎప్పుడు దాన్ని బాగా ఆదరిస్తారని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. సో ఐ హ్యావ్ టు ఫస్ట్ థ్యాంక్ ద ఆడియన్స్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ రెస్పాన్స్. And I have to thank the whole team of Bodyguard, producer Bellam, director Gopi, all my co-stars, my technicians, Taman, Kona, Prakash, Shyam, Ram Lakshman. అందరు చాలా కష్టపడి మంచి పిక్చర్ తీయాలనే ఉద్దేశంతో సంక్రాంతి పండుగ రోజున రిలీజ్ చేసాం. అండ్ ఈరోజు ప్రేక్షకులు దాన్ని చాలా పెద్ద ఇన్ అ వెరీ బిగ్ వే దేవ్ రిసీవ్డ్ ఇట్. అండ్ నా ప్రీవియస్ పిక్చర్స్ అన్నిటికన్నా చాలా ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ ఇవ్వటం అండ్ ముందుగా ఒక మంచి టాక్ రావటం, దట్స్ వెరీ వెరీ హెల్దీ సైన్ ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్. యూనివర్సల్గా ఎవ్రీబడి ఈజ్ లైక్ ద ఫిల్మ్ and to get a positive talk is always very good for a film in Sankranti. So, and also my other very very good friend Salman Prati Kshano is very very curious about the result of the film.
నాకన్నా he was very keen on finding out the result, so he was very happy that film has become a big hit. So and of course I have to thank the whole media for beginning నుంచే ఈ సినిమాని ఆ పాజిటివ్ ఫీల్ తీసుకురావటం, దీన్ని తప్పకుండా ఈ మంచి పిక్చర్ అవుద్దని అందరూ దే వర్ హోపింగ్ అండ్ దే వర్ విషింగ్. సో ద గుడ్ విషెస్ ఆఫ్ ఎవ్రీబడి హెస్ వర్క్ టుడే. అండ్ ఆల్సో మన తెలుగు ఇండస్ట్రీకి ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. పండగ రోజున పెద్ద సినిమాలు బాగా ఆడితే ఇండస్ట్రీ బాగుపడుతుంది. సో టుడే ఐమ్ వెరీ హ్యాపీ. Bodyguard is doing very well and Businessman is also doing very well. So సినిమాలు బాగా ఆడితే ఇండస్ట్రీ బాగుపడుతుంది. సో ఐమ్ రియలీ వెరీ హ్యాపీ.